అతి మంచితనం ప్లస్ చాలా నాకు చాలా నచ్చిన ఎమోషన్ అదే ఇట్ కమ్స్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్. అక్కడ అర్థమవుతుంది వై హీఈస్ లైక్ దిస్ అని చెప్పి. సో అది హార్మోన్స్ లోపం కాదు కానీ అంటే క్యారెక్టర్ అలాంటిది. అండ్ హీ గ్రోస్ అప్ విత్ సింగిల్ మామ్. సో అందుకే వంట చేయడం నేర్చుకుంటాడు, ముగ్గులు వేస్తాడు, ఆడి ప్రొఫెషన్ సారీ డ్రైపింగ్. సో ఈ చాలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఈజీ ఆ క్యారెక్టర్ని. అదేలేండి, మామూలుగా కూడా అదే కదా ప్రాబ్లం. అంటే మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తప్పు తెలియదు మీకు అంటే మీరు ఎవరితో క్లోజ్గా ఉంటారు. ఇట్లా కొడితే 10 మంది తెలిసి నాకు. ఇండస్ట్రీలో కూడా ఎవరు చేసి సినిమాలు చేసిన డైరెక్ట్లో ప్రొడ్యూసర్లు కూడా చాలా తక్కువ మంది మీతో. ఇప్పుడు సినిమా అంటే ఇష్టం కదా, ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేయగలరు, సీన్ రాయగలరు. నేను చూశాను, సీను రాయటం మొదలు పెడితే చాలా బెటర్గా రాయగలరు. ఇవన్నీ కాకుండా స్క్రీన్ మీద హీరోగా కనిపించాలి కదా, దానికోసం మీరు ఏం చేస్తున్నారు? అంటే బాడీ దీనికోసం కానీ సినిమాకి బెటర్ డ్యాన్స్ కానీ ఇంకోటి కానీ అలా మీరు ఏమైనా ఎఫర్ట్? ఇప్పటిదాకా అయితే దానికోసం యాక్చువల్లీ నేను చెప్పా కదా, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు పుట్ మచ్ ఎఫర్ట్. ఇప్పుడు మాత్రం చాలా ఎఫర్ట్. ఇప్పటిదాకా కాకుండా ఇప్పటి నుంచి కొత్త రాస్తారని చూస్తారు. అదే కొత్త ఆడియన్స్ కూడా ఆ బెటర్ దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆర్టిస్ట్గా మీ గురించి అసలు 1% కూడా ఎవరు మాట్లాడటం లేదు, ఇంకోటి కదా. ఎందుకంటే ముఖ్యంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జీవితాన్ని స్టార్ట్ చేసి హీరోగా స్టాండ్ అవటం ఇట్స్ వెరీ టఫ్. ప్లస్ చేసిన ఫస్ట్ 3 సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్. మీరు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారటానికి మధ్యలో ఏం స్ట్రగుల్ అయ్యారు? అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారడానికి అంటే యాక్చువల్లీ నా స్ట్రగుల్ అంతా కూడా ఫస్ట్ ఏడీగా జాయిన్ అయిన తర్వాత ఒకరోజు. మీరు అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్లో బాగా ఫేమస్ కదా. షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అంటే అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసారు కానీ నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది షార్ట్ ఫిల్మ్స్ ఫేమస్ అవ్వడం కోసం కాదు. అందుకే నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయనివ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మానిటైజ్ చేసి అక్కడ డబ్బులు వచ్చాయంటే దాంతో ఆనందపడిపోతున్నాం. గోల్ అది కాదు, సినిమాలు చేయాలి. సో గోల్ అది. సో అందుకే మానిటైజ్ చేయనివ్వాలి. నేను చేసిన ఏ షార్ట్ ఫిల్మ్ కూడా మానిటైజ్ చేయలేదు. నేను అక్కడి నుంచి వచ్చేసి నేను ఎలా చేయడం మొదలుపెట్టిన తర్వాత దే స్టార్టెడ్ మానిటైజింగ్ ది షార్ట్ ఫిల్మ్స్. బట్ ఏది మానిటైజ్ చేయనివ్వాలి. సో అప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ వచ్చి ఆఫీసులు తిరిగి వాళ్ళ దగ్గరికి అవకాశం ఇవ్వమని అడగడానికి నాకు హైదరాబాద్ ఏంటో తెలియదు. ఎప్పుడూ రాలేదు నేను ఇక్కడికి. నాకు వైజాగ్ తెలుసు, కీడ్స్ కొడితే రాజమండ్రిలో ఫ్రెండ్స్ ఉంటారు. సో అక్కడ దాకా వెళ్ళే తప్ప హైదరాబాద్ ఏంటో తెలియదు. సో వాట్ ఐ డిసైడెడ్ వాజ్, నేను వెళ్ళి అడిగే కంటే ఎవరో ఒకళ్ళు నన్ను గుర్తుపట్టి పిలిస్తే బెటర్, అప్పటిదాకా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అది స్టార్టెడ్ మేకింగ్. 52 షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత రామ్మోహన్ గారు గుర్తుపెట్టారు. ఫేస్బుక్లో మెసేజ్ పెడితే అప్పుడు ఆయన కలవడానికి వచ్చిన తర్వాత ఎడిగా జాయిన్ అవ్వమన్నారు. సో ఇప్పుడు ఏంటంటే అప్పుడు స్క్రిప్ట్ ఎవరు లేరు టీంలో. నేను, నిమ్మగల్ ప్రసాద్ గారు, డైరెక్టరు అని రామ్మోహన్ గారు, మేము 9. సో అప్పుడు ఆ స్క్రిప్ట్ రాష్ట్రం ప్రాసెస్లోని ఆయన అడిగారు, మీకు యాక్టింగ్ చేస్తూ డైరెక్షన్ ఇష్టం అంటే, లేదు నాకు డైరెక్షన్ ఇష్టం, యాక్టింగ్ నేను చేయను అంటే, సరే ఓకే అయితే జాయిన్ అయిపో అన్నారు. జాయిన్ అయిపోయాను లీడీగా. అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒక సీన్ డిస్కస్ చేసేవాడు. పొద్దున్న నుంచి రాత్రి దాకా అంతా అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఈ సీన్ ఎలా అనిపిస్తుంది అంటే, బాగుంది కానీ అనివ్వండి. ఒక 4 రోజుల తర్వాత కానీ అన్న సౌండ్ అంటే ఆయనకి బీపీ వచ్చేది. అరే నువ్వు ఉంటే స్క్రిప్ట్ అవుతావు, వెళ్ళిపో అన్న. బీటెక్ అన్నీ వదిలేసి వచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఫ్లాట్ ఉంటే ఎర్రగడ్డ ఫ్లాట్కి వెళ్ళా, రెంట్ కట్టడానికి కరెక్ట్గా ఇది ఎప్పుడు మంత్ ఎండ్కి ముందు 2 రోజులు అయితే జీతం వేస్తారు. ఆ జీతం కూడా 3000 రెంట్ కట్టుకోవచ్చు. ఏది లేదు నేను చెప్పా, అదే రెంట్ కట్టకు డబ్బులు లేవు అంటే, అయితే వెళ్ళిపోన్నాను. నేను చెప్పాను సార్ నేను వెళ్ళిపోతాను, ఇప్పుడే వెళ్ళిపోతాను ఇంట్లోంచి. కాకపోతే ఒక పరుపు అంటే పరుపు కూడా కాదు, మనకి ఎర్రగడ్డలో బొంతలు దొరుకుతాయి కదా, ఒక బొంత ఒక పీసీ, పెద్ద మానిటర్ అయి ఉంటుంది కదా పీసీ ఒకటి, ఆ 2 ఉన్నాయి. ఒక ఎలక్ట్రిక్ కుక్కర్. ఏం చెప్పా, ఆ 3 అక్కడ ఉంచండి. నాకు కొన్ని రోజుల తర్వాత వేరే ఎవరైనా దిగితే, ఇంట్లో ఎవరైనా వేరే వాళ్ళు దిగితే అది పడేయండి బయట, లేదు ఇంకా దిగలేదు అంటే నేను మీ రెంట్ మీకు ఇచ్చేసా పట్టుకెళ్ళిపోతానని చెప్పాను. సరే ఓకే అంటే తిన్నంగా నడుచుకుంటూ వెళ్ళి ఫుట్పాత్ మీద పడుకున్నాను. ఫ్లాట్ ఎదురు కాదు, కరెక్ట్గా ఫ్లాట్ ఏంటంటే సందు ఎర్రగడ్డలో జేకే పాయింట్ అంటాం. లోపలికి వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి, అక్కడ ఫ్లాట్. సో తిన్నగా బయటకు వచ్చి పడుకున్నాను. ఇంకేం చేస్తాం,
ఎక్కడ పడుకున్నా 11 రోజులు 12 రోజులు పడుకున్న తర్వాత 11 రోజుల ఆ తర్వాత మరి ఫుడ్ ఫుడ్డే లేదు. 12 రోజులు ఏం తినలే. కొన్ని రోజులు ఏంటంటే అక్కడ దూరంగా ఒక కోవిల్ ఉండేది, అక్కడికి వెళ్ళి వాటర్ తాగి పడిన తర్వాత అది కూడా లేదు, ఇంకా అలాగే పడుకున్నా అంతే. సో 11-12 రోజుల తర్వాత మళ్ళీ నవీన్ నాయక్ అని చెప్పి ఉంటాడు ఏడి. సో తను వస్తూ ఉంటే ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి వచ్చి లెఫ్ట్ తిరగాలి కదా, ఇక్కడ బయట ఉన్న ఫుట్పాత్ మీద వస్తే పిలిస్తే కాదు సార్ రమ్మంటారు. సరే పద అంటే, అరే నువ్వు లేకపోతే ఎక్కడో దగ్గర సెటిల్ అయిపోతున్నారా, దా చేద్దాం కలిసి అని. ఓకే సార్ అన్న. అప్పటికి అసలు ఊటకెళ్ళేది ఏం లేదు. ఈ 13 రోజులు మీ 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 మానసిక పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్, నిజంగా చెప్పాలంటే అంటే ఫుడ్ లేదు, వాటర్ లేదు. అంటే వినే వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ